తినే కంచాల నుండి కట్టుబట్టల దాకా పూర్తిగా వరదల్లో కొట్టుకుపోయాయి. మనుషులం మాత్రమే మిగిలాం. మా ఇంట్లో సామాన్లు, పిల్లల పుస్తకాలు, సర్టిఫికెట్లు, ఆధార్ కార్డులు, డబ్బు సమస్తం వరదల్లో కొట్టుకుపోయింది. ఇండ్లన్నీ బురదమయమయ్యాయి. దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాం. చిన్నపిల్లలు, వృద్ధులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు అంటూ కన్నీరు పెడుతున్న ముంపు ప్రాంతం నుండి 99 టీవీ ప్రత్యేక కథనం. ఖమ్మం నగరం వరదతో ముంచెత్తడంతో ఖమ్మంలో ఉన్నటువంటి ప్రజలు నిరాశ్రులయ్యారు. ఇక్కడే ఖమ్మంలో ఉన్నటువంటి ప్రాంతాలు జలమయమైపోయి రోడ్ల మీదకి రావడం జరిగింది. దాని నుండి ఏదైతే మొత్తం కూడా వాళ్ళు ఉంటున్న ఇండ్లు, వాకిళ్ళు మొత్తం కూడా రోడ్డుమయమైపోవడంతో వాళ్ళు వీధిలో పడ్డట్టయింది. మనం చూస్తున్నాం ఇక్కడ ఏదైతే వాళ్ళ అయితే కొట్టుకుపోయిన ఇండ్లు కొట్టకపోయి, సామాన్లు కొట్టకపోయి రోడ్డు మీదకి వచ్చేసేసి వాళ్ళు దిక్కుతోచని పరిస్థితుల్లో వాళ్ళు మాకు ఆర్థిక సహాయం చేయండి, అట్లాగే మా కుటుంబాలను ఆదుకోండి అని చెప్పేసి రోడ్డున పడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎక్కడనే ఏదైతే ఇండ్లు కోల్పోయి అట్లాగే రోడ్డున పడ్డటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని అడుగుతారు. చెప్పండి, లేదన్నా 3 లక్షలు నష్టం జరిగిందండి. ఆస్తిపరంగా ప్రాణ నష్టం అయితే జరగలేదు. మనుషులం బతుకున్నాం. మేము 15 గంటల పైన బిల్డింగ్ మీదనే నిలబడ్డామండి. ఎవరు సాయం చేయలేదు. ప్రభుత్వాన్ని అడుగుతుంటారు, వాతావరణం సహకరించలేదన్నారు. మా ప్రాణాలు మేము దక్కించుకున్నాం, కానీ ఇంట్లో సర్వం కోల్పోయినామండి. నా పిల్లలకి ఫీజు బుక్స్ కొనుక్కున్నామండి. 7,000 రూపాయలు బుక్స్ పోయినాయి. బియ్యం కిట్టున్నారు, బియ్యం పోయినాయి. డబ్బులు 4,000 రూపాయలు డబ్బులు పోయినాయి. ఏ ఆర్థిక సాయం ఎవరైనా చేసే దాతలున్నా డోర్ టు డోర్ వచ్చి ఇవ్వండి సార్, మీకే పుణ్యం ఉంటుంది. నా పిల్లలు చిన్న పిల్లలు సార్, నా భర్త తాగుపోతూ నన్ను వదిలేసి తిరుగుతాడు. నడుము ఆపరేషన్ అయి నేనేం పని చేసుకోలేమను. దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నా. అరెకరం భూమి లేదు, ఇల్లు లేదు, గూడు గుట ఏమీ లేదు. రెంట్కుంటున్నా, సర్వం కలిపోయినా. ఏం చేయాలో అంత అర్థం కాని పరిస్థితిలో నేనున్నా. ఎవరన్నా దాతలు ఉంటే మా లాంటి వాళ్ళకి సాయం చేయమని పేరు కోరుకుంటున్నా. ఏదైతే ఏదైతే సర్వం కోల్పోయినటువంటి కుటుంబాలు మనం చూస్తున్నాం. ఇక్కడ మొత్తం కూడా ప్రజలు మొత్తం కోల్పోయి రోడ్డున పడి అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి హృదయ వేదాకారంగా తమ బాధని అనుభవించుకుంటున్నారు. ఇక్కడనే మరొకరు ఉన్నారు. చెప్పండి, మీ యొక్క బాధ ఏం లేదు సార్. మొన్న తిరుపట్ల వరద వచ్చింది సార్. అది మాకు అన్ఎక్స్పెక్టెడ్గా మాకు ఇన్ఫర్మేషన్ అయితే లేదు సార్. వాళ్ళు వచ్చే ముందు కూడా 7 నిమిషాలు 8 నిమిషాలు మొత్తం 3 వైపుల నుంచి నింపేసింది సార్. మాకు ఇవాళ పరిస్థితి మేము ఆ రోజు నుంచి తెల్లారి 6 గంటల వరకు కూడా మాకు సరైన మంచినీళ్ళు కానీ ఎవరు ఇచ్చిన పాపాన్ని పోలేదు సార్. తెల్లారిన తర్వాత లేకపోయి అక్కడ ధర్నా చేసిన తర్వాత ఈ లోపల ఎమ్మటే శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చి మేము ఉన్నామని చెప్పిన తర్వాత మొత్తం వచ్చారు. సాయంత్రానికి మన సీఎం గారు కూడా వచ్చారు. కానీ అవన్నీ కాదు సార్. మా పరిస్థితి చాలా ఘోరం సార్. ఒంటి మీద బట్టలు తప్ప ఏం లేవు సార్. ఈ భోజనం అంటే వీళ్ళు ఎవరో ఒక స్పాన్సర్లు ఇస్తున్నారు, చేస్తున్నారు, వాటర్ బిల్ ఇస్తున్నారు. కానీ మా పరిస్థితి అనేది మేము అర్థం కానీ ఇంకా బాధలో ఉన్నాం సార్. జిల్లా మొత్తం కూడా రోడ్డు మీదనే ఉన్నాం సార్. దాని గురించి ఒకటి మీరు చేసి దయించి మాకు 10,000 రూపాయలు ఆర్థిక సాయం అని చెప్పి గవర్నమెంట్ మాకు చెప్పారు. కానీ 10,000 రూపాయలతో మేము ఏం చేసుకోవాలనేది మీరు కూడా ఒక విలేకరుగా ఆలోచించి మా మీద దయించి వాళ్ళకి కొద్దిగా చెప్పండి సార్. ఎందుకంటే 10,000 రూపాయలకి ఏమొస్తాయి అనేది మీకు తెలుసు ఆ విషయం. ఇవాళ నా పాప 10th క్లాస్, నా పాప బాబు వచ్చి 7th క్లాస్. బుక్స్ వచ్చేసరికి 12,000 రూపాయలు ప్రైవేట్ స్కూల్ బుక్స్ మొత్తం బ్లాంక్ పోయింది. బాబుకి బుక్స్ వాళ్ళు ఇచ్చే 10,000 రూపాయలతో మేము ఏ రకంగా నిలబడుకోలేదు. మీ విలేకరు మిత్రులు మా సోదరులు అనుకోని మీరు ఏదో ఒకటి చేసి మాకు అంతకంటే ఎక్కువ ఏదైనా ఇప్పిస్తారేమో. ఒంటి మీద గుడ్డలు తప్ప ఏమీ లేకుండా నిలబడుతుంది సార్. ఇక్కడ ఏదైతే ఒంటి మీద బట్టలు తప్ప మాకు ఎలాంటి ఏదైతే ఆధారం లేకుండా పోయాము మేము ఇక్కడ అని చెప్పేసి ఇక్కడ రాజకీయం చెప్తున్నారు. ఏం లేదు సార్, మొత్తం ఏం లేదు. మాకు 10,000 ఆర్థిక సాయం చేస్తానన్నారండి. 10,000 దేనికి వస్తాయి సార్? 10,000 చేస్తానన్నారండి సాయం. మాకు దేనికి వస్తాయి సార్? 2 లక్షల పైగా ఆస్తి మొత్తం జరిగింది. ఏదైతే ప్రభుత్వం ప్రకటించిన 10,000 మాకు సరిపోవని ఉద్దేశిస్తున్న ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మొత్తం కూడా మనం చూస్తున్నాం. ఎక్కడనే ఖమ్మం ఏదైతే మొత్తం కూడా రోడ్డు అంటే మొత్తం కూడా మొత్తం ఇండ్లన్నీ తడిసిపోయి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మొత్తం కూడా ఏదైతే బయటికి వెళ్ళి మా ఇళ్లల్లో ఉండలేని పరిస్థితుల్లో నుంచి బయటకు వెళ్తున్న సందర్భం అయితే నెలకొంది. ఇక్కడనే చిన్న సంస్థలు కూడా తమ త్యాగంగా సాయం చేస్తున్నారు. వారు కూడా ఇట్లాంటి ఒక
పరిస్థితుల నుంచి ప్రజలకి ఎంతో కొంత తగిన సాయం చేయాలని కోరుకుంటున్నారు. చెప్పండి, మీరు ఏం చేస్తున్నారు, ఎలాంటి సహాయం అందిస్తున్నారు? అదే పొద్దున మా వంతు సాయం ఒక 400 మందికి రైస్ పంపించాము, 400 బాటిల్ వాటర్ బాటిల్స్ ఇచ్చాము, చీరలు ఇచ్చాము, అందరికి డబ్బల్స్ ఇచ్చాము, అందరికి చీరలు ఇచ్చాము. చెప్పండి, మీరు చెప్పండి. సార్ నాది హోలీ స్పిరిట్ చారిటబుల్ ట్రస్ట్ అండి. మరి నేను అయితే తెలుసుకుని నిన్న మరి మేము ఒకసారి చూసి వచ్చాం. ఈరోజు అందరికీ మరి భోజనం పార్సల్స్ కానీ వాటర్స్ కానీ చీరలు కానీ పంపిణీ చేసామండి. అయితే మేము చెప్పేది ఏంటంటే సార్, మేము ఏదో డబ్బున్న వాళ్ళం కాదు, కానీ ఇది ఒక మనసున్న వ్యక్తులై ఉండాలండి ఈ పని చేయాలంటే. ఎవరైనా ఇది నాలంటోళ్ళు ఈయన నేను అలా 4-5 వస్తే మాత్రం ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అవ్వదండి. ట్రస్టులు కానీ లేకపోతే ఒక గ్రూప్ వాళ్ళు కానీ కంపెనీ వాళ్ళు కానీ ఎంప్లాయీస్ కానీ ప్రతి ఒక్కరు కూడా దీని ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ కనీసం ఒక్కొక్కరు ఒక్కొక్క 10 ఇల్లులు లేకపోతే ఒక్కొక్క బ్లాకు అలాగా ఏదో మన దత్తత తీసుకున్నట్టు ఫీల్ అయ్యి ఆ పరంగా పనిచేస్తేనే తప్ప వీళ్ళ సమస్యలన్నీ పోవండి. ఏదో చుట్టాలాగా వచ్చి ఏదో ఒకరోజు 10,000కి వచ్చేట్టు వెళ్ళిపోతే మాత్రం వీళ్ళ స్థితిగతులు ఇలా ఉంటాయి. ఎందుకంటే ఇది వాతావరణ పరిస్థితి వల్ల వచ్చింది, ఇది ప్రకృతి వల్ల వచ్చింది, ఇది ఒకరు ప్రత్యేకంగా కావాలని చేసిన తప్పు కాదు. కాబట్టి దీనికి ప్రకృతిని అనుభవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా స్పందించి రాజకీయ నాయకులే కాదు, లేకపోతే ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు సందర్శించి సహాయం చేసి వెళ్ళాలని మరీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదైతే ప్రకృతి సంబంధించినటువంటి ప్రళయం ఇది, ఖచ్చితంగా మనం అందరూ మనసున్న ప్రతి మనిషి స్పందించాలా, ఎట్లాంటి ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి రమేష్ గారు చెప్తున్నారు. ఏదైనప్పుడు కూడా మనకి మనసును ద్రవించేటట్టు, అట్లాగే ప్రతి ఒక్కళ్ళకు కూడా తమ కట్టుబట్టలతో రోడ్డు మీద నిలబడ్డటువంటి పరిస్థితులలో తమల్ని ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళు ఏడుస్తూ బోరున ఏడుస్తూ వాళ్ళు వెలిగించుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని మొత్తం కూడా ప్రభుత్వ అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని చెప్పేసి అధికారులని ప్రజలు కోరుతున్నారు. కిరణ్ సుధాకర్తో చిర్రారవి 9.